నాకు కోటవై నన్ను ఆదుకొనుము, సురక్షిత దుర్గమై నన్ను రక్షింపుము. నాకు ఆశ్రయ స్థానమును నా రక్షణ దుర్గమును నీవే. నీ పేరుకు తగినట్లుగా నాకు దారి చూపి నన్ను ముందుకు నడిపింపుము. ఈ యొక్క బలిపూజను ఈనాడు బలిపూజ ఉద్దేశంలో అర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డ ఉద్దేశము కొరకు, అదేవిధముగా మన గురు నిలయ నిర్మాణం కొరకు ఈ పూజ బలిలో ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము సహకారము మీ అందరితో ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ వందనం, పరిశుద్ధాత్మదేవ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజున మనందరం సామాన్య కాలంలో 6వ ఆదివారంలో ప్రవేశించి ఉన్నాం. ఈ 6వ ఆదివారంలో ఉన్నటువంటి మనందరితో కూడా ఈరోజు ప్రభు పఠనాల ద్వారా ఒక విషయం చెప్తున్నాడు. అదేమిటి అని అంటే, నిరీక్షణ లేదా ఆశ కలిగి ఉండాలి. దేని కొరకు కలిగి ఉండాలి అని అంటే, ప్రభు కొరకు ఆశ కలిగి ఉండాలి. మన జీవితంలో ఉన్న కష్టం పోతుంది అని ఆశ ఉండాలి. మన కుటుంబంలో ఉన్న సమస్యలన్నింటినీ దేవుడు తీసేస్తాడు అని ఒక నిరీక్షణ కలిగి మనం ఉండాలి. నేను ప్రారంభించినటువంటి ఈ పనిని ప్రభు తప్పకుండా పూర్తి చేస్తాడు అనే ఒక నమ్మకం ప్రభు మీద మనం కలిగి ఉండాలని ఈరోజు పఠనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నిరీక్షణ ఆశ అనేది ఒక నిచ్చెన లాంటిది. ఆ నిచ్చెన ద్వారానే మనం ప్రభు దగ్గరికి వెళ్తాం, ప్రభుతో ఉంటాం, ప్రభు చెప్పినటువంటి మాట వింటాం. కనుక ఈ బలి పూజలోని ప్రభువా, మేము ఎన్నో సందర్భాలలో నీ దివ్య శరీర రక్తాలను స్వీకరించిన తర్వాత కూడా ఆ నిరీక్షణ ఆశని కోల్పోయాం. అది లేకుండా బ్రతుకుతూ ఉన్నాం. ప్రభువా, నీవే మా ఆశ, నీవే మా నిరీక్షణ అని మరొక్కసారి ప్రభు దగ్గర క్షమాపణ అడుగుతూ, ప్రభువా చివరి వరకు నేను నా జీవితంలో ఈ నిరీక్షణను కోల్పోకుండా ఆశ కలిగి జీవించే కృప నాకు ఇవ్వండి అని ఈ బలి పూజలో ప్రార్థన చేస్తూ మనం చేసిన తప్పులకై పాపమన్నింపు కోరుకుంటాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపము, క్రీస్తువా దయ చూపము, ప్రభువా దయ చూపము. పరలోకమందున్న
సహాయముతో మా అంతరంగములను పవిత్రమునర్చి వాటిని నీ నివాస స్థానముగా రూపొందింపమని అర్థించుచున్నాము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నరుని నమ్మువాడు శాపగ్రస్తుడు, దేవుని నమ్మువాడు ధన్యుడు. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు. ప్రభు ఇట్లనుచున్నాడు, నన్ను విడనాడి నరుడు నమ్మువాడు, నరమాతృని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. అతడు ఎడారిలో ఎదుగు తుంప వంటి వాడు, అతనికి ఎట్టు మేలు కలగదు. ఆ తుంప ఎండి ఉన్న మరుభూమిలో ఏమీయూ పెరగని చోటు పరాలో ఎదుగును. కానీ ప్రభువును నమ్మి నాపై ఆధారపడు వానిని నేను దీవింతును. అతడు ఏటి ఒడ్డున ఎదుగుచు నీటి చెంతకు వేర్లు జోడింపుచు చెట్టు వంటివాడు. అది బేటకు భయపడదు, దాని ఆకులు పచ్చగా నుండును. వానలు కురవకుండాను దానికి చింత లేదు, అది ఎల్లప్పుడూ పండ్లు కాయుచుండెను. ఇది ప్రభువాకు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము వచనములు 12, 16 నుంచి 20 వరకు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము వచనములు 12, 16 నుంచి 20 వరకు. సహోదరులారా, మృత్యువు నుండి క్రీస్తు జీవముతో లేవనెత్తబడినని గదా మా సందేశము. మరి మృతుల పునరుత్థానము లేదని మీలో కొందరు ఎట్లా చెప్పుచున్నారు? మృతులు లేవనెత్తబడినచో క్రీస్తు లేవనెత్తబడలేదు. క్రీస్తు లేవనెత్తబడినచో మీ విశ్వాసము వ్యర్థము, మీరు ఇంకనూ మీ పాపంలోనే ఉన్నారు. క్రీస్తు నందలి విశ్వాసంతో మరణించిన వారును భ్రష్టులైనట్లే. క్రీస్తు నందలి మన నిరీక్షణ ఈ జీవితము కొరకే అయినచో ప్రపంచంలో అందరికంటేనూ మనము అత్యంత దయానీయులము. మరణమును నిద్రించుచున్న వారు లేవనెత్తబడుదురని ధృవపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడిన వారిలో ప్రథముడనుట సత్యము. ఇది ప్రభువు వాక్కు. మధుర సంగీతము, నీ వాక్యము జీవన వేదము. నీ నామము మధుర సంగీతము, నీ వాక్యము జీవన వేదము. ప్రభు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. అధ్యాయము 6 పవిత్ర వచనములు 17 మరియు 20 నుండి 26 వరకు. లూకా సువార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 17 మరియు 20 నుండి 26 వరకు. ఆ దినములలో యేసు శిష్యులతో కూడా కొండ దిగి వచ్చి పెక్కుమంది అనుచరులతో
మైదానమున నిలుచుండెను. యోదయ దేశం అంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు, సీదోను అను సముద్రపు తీరపు పట్టణముల నుండి ప్రజలు అనేకులు అచ్చట చేరియుండిరి. 20వ వచనము నుండి, యేసు శిష్యుల వైపు కన్నులెత్తి చూచి ఇట్లు ఉపదేశింప ఆరంభించెను. పేదలకు మీరు ధన్యులు, దేవరాజ్యము మీది. ఇప్పుడు ఆకలిగొని ఉన్న మీరు ధన్యులు, మీరు సంతృప్తి పరుపబడుదురు. ఇప్పుడు శోకించు వారు ధన్యులు, మీరు ఆనందింతురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మేము ద్వేషించి, వెలివేసి, నిందించి మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు. ఆ రోజున మీరు ఆనందపడుడు, మహానందపడుడు. ఏలైనా పరలోకమున మీ బహుమానము గొప్పది. వారి పితరులు ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి. అయ్యో ధనికులారా, మీకు అనర్థం, మీరు మీ సుఖములను అనుభవించి ఉన్నారు. అయ్యో కడుపు నిండిన వారులారా, మీకు అనర్థం, మీరు ఆకలితో అలమటింతురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా, మీరు దుఃఖించి ఏడ్చెదరు. ప్రజలెల్లరూ మేము ప్రశంసించినప్పుడు మీకు అనర్థం, వీరి పితరులు కపట ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి. ఇది క్రీస్తుని సువిశేషము. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన, పవిత్రాత్మదేవ వందనం, పవిత్రాత్మదేవ స్తోత్రం, పవిత్రాత్మదేవ ఆరాధన, త్రియేక దేవ వందనం, త్రియేక దేవ స్తోత్రం, త్రియేక దేవ ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారండి? చాలా చిన్నగా చెబుతున్నారు. ఏం తిని రాలేదా? టిఫిన్ చేసి రాలేదా? అందరు బాగున్నారా? ఇంకా రావట్లా, గొంతు రావట్లా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు మిక్కిలిగా ప్రేమించబడి ప్రియ దేవుని బిడ్డలారా, మానవుని యొక్క ఎట్టి పరిస్థితుల్లోనూ, కలిమిలోను, లేమిలోను, సుఖములోను, సంతోషములోను, వ్యాధిలోను, బాధలోను, దిక్కులేని స్థితిలోను, అదే విధముగా ప్రమాదకర స్థితిలోను, ఇలాగా మానవుడు అనుభవించే ప్రతి పరిస్థితిలో కూడా ఎవరెవరైతే దేవుని నమ్ముకుంటారో వారు దీవించబడతారు. ప్రైజ్ ద లార్డ్. దేవుని గట్టి చప్పలు కొడదాం ఒకసారి. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దివ్య గ్రంథ పఠనాలు మూడిటి ద్వారా ప్రభువు మనకు బోధిస్తున్నటువంటి గొప్ప సత్యము, ఎవరెవరైతే దేవుని నమ్ముకుంటారో వారు దీవించబడతారు. దీంట్లో ఎటువంటి అనుమానము, సందేహము మనకు ఉండకూడదు. ఇదే విషయాన్ని ఈ రోజున ఇర్మియా గ్రంథంలో ప్రభువు చాలా చక్కగా 17వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు, నరుని నమ్మువాడు నరుమాత్రుని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. మనమందరము మానవులమై ఉండి ఎక్కువగా మనము మన తోటి వారి మీద ఆధారపడుతూ ఎవరైనా ఏదైనా సహాయం చేస్తారు, మన అవసరాలను తీరుస్తారు అని కొంత విధంగా భారం వేస్తూ ఉంటాం.
బిడ్డలు తల్లిదండ్రుల మీద, తల్లిదండ్రులు వారి వృద్ధాప్యంలో బిడ్డల మీద భారం వేస్తూ ఉంటారు. అవునా? నా పిల్లలు నన్ను చూసుకుంటారులే, నా తల్లిదండ్రులు నన్ను చూసుకుంటారులే అని, లేకపోతే నా భర్త, నా భార్య మమ్మల్ని చూసుకుంటారులే అని, బంధువులు, స్నేహితులు మమ్మల్ని ఆదరిస్తారులే అని మానవుల మీద మనకున్నటువంటి సత్సంబంధాల వల్ల, లోకములో ఉన్నటువంటి సత్య సంబంధాల వల్ల మానవుల మీద ఆధారపడుతూ ఉంటాం. కానీ ప్రభు అంటూ ఉన్నారు, అలాగా మిమ్మల్ని మీరు ఎక్కువగా మానవుల మీద ఆధారపడితే మనకు అనార్థము, లేకపోతే మనకి మంచిది కాదు అని. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరెవరైతే నిజంగా దేవుని మీద నమ్మకం ఉంచి ఎట్టి పరిస్థితుల్లో అయినా దేవుని మీద విశ్వాసం ఉంచుతారో వారి పరిస్థితులన్నింటినీ మార్చేది దేవుడే. వారికి ఇష్ట పరిస్థితులు కానివ్వండి, ప్రమాదకర పరిస్థితులు కానివ్వండి, దుఃఖకరమైన పరిస్థితులు కానివ్వండి, లేమితనం కానివ్వండి, ఏదైనా సరే ఆ పరిస్థితులను మార్చేది ప్రభువే. అందుకే చాలా చక్కటి ఉదాహరణతో ఇర్మియా ప్రవక్త చాలా చక్కటి ఉదాహరణతో చెబుతూ ఉంటారు. ఏటి ఒడ్డున నాటబడినటువంటి చెట్టు వలె. నేను ఏలూరులో ఫిలాసఫీ చదువుకునేటప్పుడు మా యొక్క ఇల్లు ఆ యొక్క కాలువ పక్కన కొద్ది దూరంలో ఉండిద్ది. ఎప్పుడు కూడా నేను బైక్ మీద ఆ కాలువ పక్క నుంచి వెళ్తుంటే ఒక మునగ చెట్టు అండి, నిత్యం కూడా పచ్చగా ఉండి ఫుల్గా ఉంటాయి కాయలు. ఎప్పుడు కూడా సంవత్సరం అంతా అక్కడ ఉన్నా కానీ సంవత్సరం అంతా ఆ బండి వేసుకుని నేను అటు తిరుగుతూ ఉంటే ఆ యొక్క చెట్టు, మునగ చెట్టు ఖచ్చితంగా కాలువ పక్కన ఉండిద్ది, కొద్ది ఎత్తులో. నిత్యం కూడా పచ్చగా ఫుల్గా ఉంటాయి కాయలు, చూసుకోవడానికి లేదు. మనం చేలమట వెళ్ళినప్పుడు కూడా కాలం ఎప్పుడైతే పారుతూ ఉంటుందో చూసినటువంటి కాలం పక్కనటువంటి గడ్డి కూడా పచ్చగానే ఉండిద్ది. అవునా? అవును కదా? ఏదైనా సరే, ఏదైనా చెట్టు ఎప్పుడైతే నీటి దగ్గరికి, ప్రవాహం దగ్గరగా ఉంటుందో అది చక్కగా పచ్చగా ఉంటూ ఎప్పుడు నిత్యము కూడా ఫలాలను ఇచ్చే చెట్టుగా ఉంటుంది. అదే విషయాన్ని ఇర్మియా ప్రవక్త చెబుతున్నారు. ఎవరెవరైతే దేవుని నమ్ముకుంటారో వారు నిత్యము కూడా పచ్చగా ఫలించేవారుగా ఉంటారు, అభివృద్ధిలో ఉండేవారుగా ఉంటారు, ఏ పరిస్థితి అయినా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము తెలుసుకోవాల్సినటువంటి ఈ గొప్ప సత్యం ఏమిటంటే, మొదటిగా దేవుని మీద ఆధారపడాలి, దేవుని మాత్రమే నమ్ముకోవాలి. సమాజంలో, సంఘంలో ఎక్కడైనా చూసినా కానీ రీసెంట్గా జరిగినటువంటి గొప్ప మన ఇండియాలో ఒక ధనవంతుడు, చాలా గొప్ప ధనవంతుడు, ఆయన పేరు మర్చిపోయాను నేను. చాలా గొప్ప ధనవంతుడు, తనకున్నటువంటి 2 పిల్లలకి దాదాపుగా 500 కోట్లు పెట్టి పెళ్ళిళ్ళు చేశాడు. 2 కుమారులకి దాదాపుగా ఒకరికి 500 కోట్లు, ఇంకొకరికి 500 కోట్లు పెట్టి పెళ్ళిళ్ళు చేశారు. అంత ధనముతోటి ఆ బిడ్డల్ని అంత ఘనంగా పెంచి పోషించి వృద్ధిలోనికి తీసుకొచ్చాడు. చక్కటి బిజినెస్లు వాళ్ళకి అప్పగించాడు. ఫారెన్లో సెటిల్ అయ్యారు, ఆస్తిపాస్తులు చక్కగా ఉన్నాయి, సిరి సంపదలు అన్నీ ఉన్నాయి. ఆ ధనవంతుడు చనిపోతే కనీసం అంత్యక్రియలు చేయడానికి కూడా 2 కుమారులు రాలేదు. ఇది మానవుల మీద మనం పెట్టుకునే నమ్మకం. సొంత కుమారులు 2 కూడా అంత్యక్రియలు చేయడానికి ఇండియాకి రాలేదు, భారతదేశానికి రాలేదు, తండ్రిని చివరి చూపు చూసుకోవడానికి రాలేదండి. మనం దేనికోసం విలువనిస్తున్నామో మనం పరిశీలన చేసుకోవాలి. ఆస్తిపాస్తులు, అంతస్తులు, బిడ్డలు, బంధువులు అందరూ ఉంటారు ఈ లోకంలో ఉన్నంత కాలం. వారికంటే ముఖ్యంగా విలువనివ్వాల్సింది దేవునికి. దేవుని లేకపోతే నీ జీవితంలో, నా జీవితంలో ఎంత చేసుకున్నా, ఏది చేసుకున్నా కూడా అంతా కూడా వ్యర్థమే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే విషయాన్ని నొక్కి వక్కాణిస్తూ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఉంటుంది. ఇజ్రాయెల్ ప్రజలు దారి తప్పిన ప్రతి సమయంలో కూడా దేవుడు వారిని శిక్షించుకుంటూ నా మీద ఆధారపడినని బ్రతిమలాడుతూ ఉంటారు. దేవుడే తిరిగి రండి నా ప్రజలారా, తిరిగి రండి నా ప్రజలారా, పాపమును విడవనాడి తిరిగి నా చెంతకు రండి, మిమ్మల్ని నేను పెంచి పోషిస్తాను, మరలా నూతనీకరిస్తాను, మరలా అభివృద్ధిలోకి నడిపిస్తానని ప్రతిసారి బ్రతిమలాడుతూ ఉంటాడు దేవుడు. కానీ విన్నటువంటి వారు గొప్పగా అభివృద్ధిలో ఉంటారు. వినకుండా మా ఇష్టము, మా జీవితము, ఈ లోకము, నా యొక్క శరీరము, నా సుఖము, నా సంతోషము, నా ఆస్తి, నా పాస్తులు అనుకుంటా తిరుగుతూ ఉంటే జీవితాన్ని నాశనం చేసుకున్నట్లే. ఇదే విషయాన్ని కనెక్ట్ చేస్తూ దీనికి సంబంధించిన విధంగా పునీత పౌలు గారు ఈరోజు 2వ పట్టణంలో ఉత్థానం గురించి, పునరుత్థానం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అనుకోవచ్చు ఈ లోక జీవితమే శాశ్వతమైనది, ఈ లోక సంబంధమే శాశ్వతమైనది అనుకుంటాం మనమందరం కూడా. శరీరానుసారంగా జీవించడమే, ఉన్నంతటికి తినటము, తాగటము, మంచిగా నిద్రపోవడం, ఇదే శాశ్వతం అనుకుంటాము. కాదు,
ఈ జీవితం గడిచిన తర్వాత నీకు నాకు పరలోక జీవితం ఉంది. శరీరంతో ఆత్మతోటి నీవు నేను పరలోకంలో చేర్చబడాలి. యేసు ప్రభు చాలా ఉపమానాల్లో చెప్పారు. ధనవంతుడు పేద లాజరు ఉపమానంలో చెప్పాడు. ధనవంతుడు తన జీవితం అంతా ఏం చేస్తూ ఉన్నాడు? తనకున్న దాంట్లో తిని త్రాగుతూ చక్కగా భుజిస్తూ సంతోషంగా జీవించాడు. కానీ పేదవాడైనటువంటి లాజరు ఏం చేశాడు? పేదరికంతో మ్రగ్గుతూ జీవించాడు. ఏమీ లేదు తినటానికి. ఆ ధనవంతుడి ఆ యొక్క బల్ల మీద నుంచి పడినటువంటి ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. చివరికి పరలోకంలోకి ఎవరు వెళ్ళారు? ఇద్దరు మరణించిన తర్వాత ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? పేదవాడైనటువంటి లాజరు ఎక్కడికి వెళ్ళాడు? పరలోకంలో అబ్రహాముతోటి లాజరు సంతోషంతో ఉన్నాడు. కానీ ధనవంతుడు ఎక్కడున్నాడు? అగ్నిలో, నిత్యము కూడా బగబగమండే అగ్నిలో. అక్కడ పురుగు చావదు, అగ్ని చల్లారదు. ప్రైజ్ ద లార్డ్. అటువంటి పరిస్థితిలోకి ఆ ధనవంతుడు నెట్టబడ్డాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా మన జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. నిజంగా చెప్పాలంటే, గొప్పగా చెప్పాలంటే పరిశుద్ధ గ్రంథం అంతా కూడా దేవుని మీద ఆధారపడి వారి జీవించినటువంటి వారి జీవితాలు అన్యోన్యంగా ఉన్నాయి. సారాకి, అబ్రహాము యొక్క భార్య సారాకి గొడ్రాలు. అందరూ నిందించారు, అవమానించారు. ఏమీ లేదన్నారు. ఈమె గొడ్రాలు ఏ పాపం చేసిందో ఈమెకు బిడ్డలు లేరన్నారు. కానీ అబ్రహాము దేవుడి మాట విని దేవుని నమ్ముకున్నాడు. ఫలితంగా ఏమి పొందుకున్నాడు? జాతులకు తల్లిగా సారా, తన భార్య జాతులకు తల్లిగా దేవుడి చేత దీవించబడింది. రెబేకా అబ్రహాము యొక్క కోడలు. అబ్రహాము కోడలు కూడా రెబేకా, ఆమె కూడా గొడ్డాలే. ప్రార్థన చేసి దేవుని మీద నమ్మకం ఉంచారు. ప్రార్థన చేసి దేవుడి మీద నమ్మకం ఉంచే గొప్పగా కవల పిల్లలు పుట్టారు ఆమె గర్భం నుంచి. దేవుని నమ్ముకునేవారు ఎప్పుడు కూడా దీవించబడతారు. ఇదే సత్యం. దేవుని నమ్ముకుని విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో జీవించేవారు నిరంతరము కూడా అన్యోన్యముగా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. దాంట్లో ఎటువంటి సందేహము లేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క పౌలు గారు 2వ పట్టణంలో పునరుత్థానం గురించి మాట్లాడతారు. పునరుత్థానం గురించి ఆ యొక్క కొరింథీయులకు రాసిన లేఖలో చాలామంది సందేహిస్తుంటారు. పునరుత్థానము లేదు, పునరుత్థానము లేదు, లేకపోతే ఈ లోక జీవితమే శాశ్వతమైనది, ఈ లోక సంబంధమే శాశ్వతమైనదని మాట్లాడుకుంటూ వాదించుకుంటూ ఉంటుంటే పౌలు గారు యేసు ప్రభు ద్వారా, యేసు ప్రభు పునరుత్థానం వలనే మనకు రక్షణ వచ్చింది. మనమందరం కూడా శరీరములతోటి ఆత్మలతోటి పునరుత్థానం అని దేవుణ్ణి పొందుకోవాలి, దేవుని చెంతకు తిరిగి వెళ్ళాలనే సత్యాన్ని 2వ పట్టణంలో తెలియచేస్తూ ఉన్నారు. విశ్వాస ప్రమాణంలో మనం చెబుతూ ఉంటాము. విశ్వాస ప్రమాణంలో చివరిగా ఏం చెబుతూ ఉంటాము? పాపముల మన్నింపును విశ్వసించున్నాము, శరీరం యొక్క ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసించున్నాము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అవును ప్రియ దేవుని బిడ్డలారా, లోక జీవితము క్షణికమైనది, శాశ్వతం కాదు. ఈ లోక జీవితము క్షణికమైనది, శాశ్వతం కాదండి. దీనికోసం నీవు నేను ఎంతైనా ఆశపడుతూ ఉంటాము. అది సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకోవాలి, దాన్ని పోగేసుకోవాలి, ఈ సంబంధాలు కావాలి, ఆ బంధువులు కావాలి, అన్నీ కావాలి కావాలి కావాలి. ఆశ, ఆశ కాదు, అత్యాశ. అత్యాశతోటి తూగుతూ ఉంటాం. ఈ లోకంలో చూపించే ప్రేమలకి, వ్యామోహాలకి, సంపదలకి బానిసలం అవుతూ ఉంటాం. శరీర సుఖాలకి బానిసలం అవుతూ ఉంటాం. దేవుడు లేడని ధిక్కరణతోటి ఉంటూ ఉంటాం. కరోనా సమయంలో ఎంతోమంది అవిశ్వాసులు కూడా విశ్వాసంలోకి మారారు. ఎందుకంటే ప్రాణభయం. అదే ప్రాణభయంతో అవిశ్వాసులు కూడా విశ్వాసంలో మారారు. ఇప్పుడు కరోనా కానీ, అంటురోగాలు కానీ, సునామీ కానీ, భూకంపాలు కానీ లేవు కదా. అటువంటి జీవితాలు, అటువంటి పరిస్థితులు మళ్ళీ ఎదురైతే అందరూ దేవుడు ఆయన మళ్ళీ పరిగెత్తుతారు. ఇది కాదు దేవుడు కోరుకునేది. సమయానుసారంగా, లేకపోతే అనుకున్న పరిస్థితులకు అనుగుణంగా దేవుని చెంతకు పరిగెత్తాలని ఆశపడకూడదు. నిత్యము కూడా దేవుని నమ్ముకోవాలి. యేసుక్రీస్తు ద్వారానే రక్షణ అని మనమందరం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఈ సత్యాన్ని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, 2వ సత్యముగా యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ. యేసుక్రీస్తు ద్వారా ఆయన పునరుత్థానుడైన విధముగా ప్రతి ఒక్క మానవుడు కూడా పునరుత్థానుడై దేవుని చేరాలి.
ప్రతి మానవుడు కూడా పునరుత్థానం మన యొక్క జీవితం గడిచిన తర్వాత తిరిగి యేసు ప్రభువుని లేకపోతే తండ్రి దేవుని త్రియేక దేవుని ఆయన పరలోకంలో మనమందరం కూడా ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆరాధనలో పాలు పంచుకునే భాగ్యం కోసం ప్రార్థన చేసుకోవాలి. నీతివంతమైన జీవితం కావాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నా సువిశేష పట్టణంలో ఒకసారి తీద్దాం. సువార్త పట్టణంలో చాలా చక్కగా లూకా సువార్తికుడు 6వ అధ్యాయము 20వ వచనం నుంచి 26 వచనాలలో మొదటి 3 వచనాలు దేవుని మీద ఆధారపడి జీవించే వాళ్ళు పొందుకునే ఆ యొక్క ధన్యతను ఆశీర్వాదాల గురించి మాట్లాడతారు. తర్వాత 3 వచనాలు ఈ లోకంలో సిరి సంపదలతోటి నవ్వుతూ సంతోషంతో ధనవంత జీవితము విలాసవంతమైన జీవితం జీవించే వాళ్ళు ఏ విధంగా వారిని కోల్పోతారో, ఏ విధంగా వారి పరలోకాన్ని పొందుకోరు అనే విషయాన్ని గురించి మాట్లాడతారు. ఈ యొక్క విషయాన్ని ధ్యానించడానికి ముందుగా మామూలుగా చెప్పాలంటే దీనిని మత్తయి సువార్తికుడు తన యొక్క 5వ అధ్యాయంలోనే అష్టభాగ్యాలుగా వర్ణిస్తూ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తికుడు తన యొక్క 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ వచనం వరకు అష్టభాగ్యాలుగా వర్ణిస్తూ ఉంటారు, వివరిస్తూ ఉంటారు. ఇంకో మాటలో చెప్పాలంటే యేసు ప్రభు చేసినటువంటి మొట్టమొదటి ఇదే బోధన, మొట్టమొదటి బోధన, దైవరాజ్యాన్ని స్థాపించడానికి యేసు ప్రభు ప్రారంభించినటువంటి మొట్టమొదటి బోధనే ఈ రోజున మనం సువార్తలో చదువుకున్నాం. ప్రైజ్ ద లార్డ్. ఇర్మియా గ్రంథము ఒక వాక్యం చదవండి చక్కగా. కీర్తనల గ్రంథము 34, కీర్తనల గ్రంథము 34 10వ వచనం ఒకసారి చదవండి. కీర్తనల గ్రంథము 34 10వ వచనము. సింహపు పిల్లలు ఆహారము దొరకగా అలమటించును, కానీ ప్రభువును ఆశ్రయించు వారికి ఎల్ల మేలులు సిద్ధించును. అందరూ చాలా శ్రద్ధగా ఆలకించండి. సింహపు పిల్లలు ఆహారము లేక అలమటించునేమో కానీ ప్రభువును ఆశ్రయించు వారికి ఎల్లప్పుడూ కూడా మేలులు ఆశీర్వాదములతోటి నింపబడతారు. అదే కీర్తనల గ్రంథము 34 9వ వచనము పై వచనం ఒకసారి ఆయనకు భయపడు వారికి ఏ కొదవయు వాటిల్లదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి భయపడే వారికి దేవుడు అండగా ఉంటారు. ప్రభువు పట్ల భయభక్తులు కలవారు ధన్యులు, వారు దేవుని దర్శిస్తారు. ప్రభువు పట్ల భక్తి శ్రద్ధలతోటి విశ్వాసముతోటి నీతివంతమైన జీవితం జీవించే వాళ్ళందరూ కూడా దేవుని పొందుకుంటారు, దైవరాజ్యాన్ని పొందుకుంటారు, పరలోక వారసత్వం వారిదవుతుంది. ఇలా కాకుండా నా జీవితం నా ఇష్టము, నా ఇష్టం వచ్చినప్పుడు నేనుంటాను, నా ఇష్టం వచ్చినప్పుడు నేను చేసుకుంటానంటే అది మనకు అనార్థమే, కానీ మనకు ఎటువంటి ఆశీర్వాదకరంగా అది మార్చబడదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథము 37 5వ వచనం ఒకసారి చదవండి. కీర్తనల గ్రంథము 37 5వ వచనము. ప్రభువు మీదనే భారము వేయుము, నీవతని నమ్మినచో అతడు నీ కార్యములన్నీ నెరవేర్చును. పరిశుద్ధ గ్రంథములో దేవుడిచ్చినటువంటి వాగ్దానాలే, దేవుడి మాటలు ఇవి. దేవుడు స్వయంగా మాట్లాడుతున్నటువంటి మాట. ప్రభువు మీద భారం వేసి అతని నమ్మినచో అతడు మనం చేసే ప్రతి కార్యాలను ఆయనే నెరవేరుస్తాడు. జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, వ్యాపార జీవితంలో కానీ, ఏదైనా సరే, ఆ వ్యవసాయ జీవితంలో కానీ, ఏదైనా సరే, ఏ పనిలోనైనా సరే ప్రభువు మీద భారం వేయటం నేర్చుకోవాలి. యేసు ప్రభు ఇదే విషయాన్ని యేసు ప్రభు ఇదే విషయాన్ని చెబుతున్నారు.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కీర్తనల గ్రంథము 37:5లో ప్రభువు మీద భారం వేసి అతను నమ్మించో అతను మన కార్యములన్నీ చేయను. యేసు ప్రభు పలికిన మాట కూడా అదే, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. దేవుని చెంతకు వస్తున్నారా? దేవుని చెంతకు వచ్చేటప్పుడు ఏ విధంగా వస్తున్నాము? సిద్ధపడి వస్తున్నామా? దేవుని స్వీకరించుకోవాలి, దేవుని పొందుకోవాలి, దేవుని మనతో పాటు తీసుకొని వెళ్ళాలి. దేవుని చెంతకు రావాలి, దేవుని స్వీకరించుకోవాలి, దేవుని మనతో పాటు తీసుకొని వెళ్ళాలి. మనతో పాటు తీసుకొని వెళ్ళటం అంటే మన జీవితం ద్వారా మనము యేసు ప్రభువుకు సాక్షులుగా జీవించాలి. అదే గొప్ప జీవితం, దానికి మించినది లేదు. యేసు ప్రభువును అనుసరిస్తున్నాము, క్రైస్తవులు కథోలికులని ప్రతినిత్యం చెప్పుకోవటం కాదు. దేవాలయానికి వస్తున్నాము, ప్రార్థనలో, ఆరాధనలో, పూజలో పాల్పంచుకుంటున్నాము, భక్తి విశ్రాలతో జీవిస్తున్నాము అని చెప్పుకోవటం కాదు, చూపించుకోవటం కాదు. జీవిస్తున్నామా, పాటిస్తున్నామా? యాకోబు గారు అంటూ ఉంటారు ప్రతిసారి, విశ్వాసం ఉంది 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 అని, విశ్వాసం ఉందని చెప్పుకోవడం కాదు, క్రియలు ఉండాలి, పనిలో చూపించాలి, చేతల్లో ఆ యొక్క విశ్వాసాన్ని నువ్వు అందరికీ తెలియచేయాలి, సత్క్రియలు చేస్తూ మంచిగా జీవించాలి. దీనికోసమే కదా దేవుడు నిన్ను నన్ను పిలుచుకుంది. ఎక్కడైతే తప్పు జరిగినా, పాపం జరిగినా దేవుని సమర్పించుకొని ప్రార్థన చేసుకొని తరువాత మనల్ని మనం నూతనీకరించుకోవాలి. ఇటువంటి గొప్ప విశ్వాసానికి, ఇటువంటి సాక్షిపూరితమైనటువంటి జీవితానికి ప్రభు నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకించి కళ్ళు మూసుకొని చేతులు జోడించి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం కళ్ళు మూసుకొని చేతులు జోడించి చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవాతి దేవునికి సమర్పించుకొని ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధులు దేవా, మీ యొక్క ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువ. ఇదిగో ప్రభువ, ప్రత్యేకించి ఈ యొక్క ఆదివారము నీ యొక్క దేవాలయంలో గుమికూడి ప్రార్థిస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ నీకు సమర్పించి ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభువ, ఏ విధంగా అయితే ప్రభువ నీవు ఈరోజు మాకు తెలియచేసినటువంటి సత్యాన్ని మేము మా జీవితాల్లో పొందుకుంటూ ప్రభువ, మా జీవితాల్లో దాన్ని తెలియపరచుకొని గొప్పగా విశ్వాసంతో జీవించే బిడ్డలుగా, నీ మీద నమ్మకాన్ని ఉంచి జీవించే బిడ్డలుగా మమ్మల్ని మలచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ప్రభువా, ఈనాడు స్వార్థ పట్టణంలో ప్రభువా, పేదలకు మీరు ధన్యులు, ఆకలిగొని ఉన్నారు మీరు ధన్యులు, నా నిమిత్తము మేము ద్వేషించి వెలివేసి నిందించినప్పుడు మీరు అందరూ ధన్యులు అన్నావయ్యా, నీకు స్తోత్రమయ్యా. మా జీవితాల్లో కూడా ప్రభువా పేదరికంలో జీవిస్తూ ఉన్నాం. ఆకలి కోసం లేకపోతే ప్రభువా ఆహారం లేక అలమటించినటువంటి రోజుల్లో ఉన్నాం ప్రభు. ఈ యొక్క ఆకలి కానీ పేదరికం కానీ ఆధ్యాత్మిక పరమైనటువంటి పేదరికం, ఆధ్యాత్మిక ఆకలిగా ప్రభువా నీవు మాకు తెలియచేస్తూ ఉన్నావు. పేదరికం అంటే ఉత్తిగా పేదరికంలో ఉండటం కాదు ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపపరచుకోండి. లేకపోతే ఆకలిగొని ఉండటం అంటే ఏదో ఆహారం లేకుండా ఉండటం కాదు. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఆధ్యాత్మిక పేదరికం ఏ విధంగా ఉంటుందో నీకు, నాకు, నీ కుటుంబానికి, నాకు. ఈ యొక్క ఆధ్యాత్మిక పేదరికము లేకపోతే ఆధ్యాత్మికంగా ఆకలిగొని ఉండటం అనేది దేవుడు పిలుస్తూ ఉన్నారు. దేవుడు దానికోసమే మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆదివారం రోజున దివ్య బలి పూజలో ప్రత్యేకించి దేవుడు మనలందరినీ దానికోసమే ఆధ్యాత్మిక పరంగా నీ యొక్క ఆత్మను ఏ విధంగా శుద్ధి చేసుకుంటున్నావు, నీ యొక్క ఆత్మను ఇంకా నువ్వు పేదరికంలో ఉంచుతున్నావా, నీ యొక్క ఆత్మను ఇంకా ఆకలితో ఉంచుతున్నావా, దేవుని కోసము, దేవుని యొక్క ప్రజల కోసము నీవు నేను కూడా అటువంటి ఆధ్యాత్మికత పేదరికంలో ఉంటే ధన్యులు మనమందరం కూడా. గొప్ప జీవితాన్ని దేవుడు మనందరికి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. మన రోజు
ఎప్పుడైతే మనమందరం కూడా ఆ యొక్క దైవరాజ్యంలోనికి చేరే రోజు వస్తుందో అప్పుడు మనము ఆ యొక్క పరలోక ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకుంటామని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. చక్కగా ప్రార్థన చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. లోకంలో జీవించినంతకాలము ఒకవేళ మన విలాసవంతమైన జీవితం కోసము, ధనికమైనటువంటి జీవితాన్ని, నాకు అన్నీ ఉన్నాయిలే, అందరూ ఉన్నారులే, ఇదే నా బలము, వీళ్ళు ఉన్నారులే, నన్ను చూసుకుంటారులే అని దేవుణ్ణి పక్కకు పెట్టి ఈలోక ఆశలతోటి, ఈలోక బలముతోటి, బలగముతోటి వారి మీదే ఆధారపడి ఉంటామేమో. ప్రభు అంటూ ఉన్నారు, అనార్థము. నాకు శరీర బలం ఉంది, నాకు శరీర అందచందాలు ఉన్నాయి, సంపదలు ఉన్నాయి, అనార్థము. దేవునికి విలువనివ్వకుండా దేనికి మనము విలువనిచ్చినా కానీ అది మనకు అనార్థమే అండి. ఇప్పుడు నవ్వుతూ సంతోషంగా జీవితం జీవించవచ్చేమో, కానీ అది రాబోయే రోజులలో, చివరి గడియలలో అనార్థమే. ఈ లోకంలో నీవు ప్రఖ్యాతుల కోసం, కీర్తి ప్రతిష్టల కోసం ప్రాకులాడుతూ ఉండవచ్చు. అందరూ నన్ను చూడాలి, అందరూ నా మాటను వినాలి, అందరూ నా మాటను నెగ్గే విధంగా చూసుకోవాలని అనుకుంటున్నామేమో సమయాలలో, సందర్భాల్లో. అవన్నీ కూడా మనకు అనార్థం అంటున్నారు ప్రభు. ఇవి కాదు మనకు కావాల్సింది. ఆధ్యాత్మికత, పేదరికం, ఆధ్యాత్మికంగా ఆకలిగొని ఉండటం, దేవుని యొక్క కోసం ఆకలిగొని ఉండటం, దేవుని యొక్క వాక్యం కోసం ఆకలిగొని జీవించటం, దేవుని క్రియలు చేయడానికి ఆకలిగొని జీవించటం. ఇది ప్రభు నీ నుంచి, నా నుంచి కోరుకునేది. సువార్త పట్టణం అంతా కూడా ప్రభు అదే బోధిస్తున్నారు. మరి నీ జీవితాన్ని, నా జీవితాన్ని మనం ఏ విధంగా మార్చుకుంటున్నామో, మలచుకుంటున్నామో ప్రార్థన చేసుకోండి. చక్కగా కళ్ళు మూసుకొని దేవాతి దేవునికి సమర్పించి ప్రార్థన చేసుకోండి ప్రియ దేవుని. గొప్ప సమయం ఈ యొక్క ఆదివారం రోజున ప్రభు మనకిస్తున్నటువంటి మరొక గొప్ప సమయం. ప్రార్థనకు వస్తున్నామా? ఆదివారాలు ప్రార్థనలో పాలు పంచుకుంటున్నామా? పండగలప్పుడు ఆరాధనలోను, శుక్రవారం ఆరాధనలోను, పూజలోను, పూజ పెట్టినప్పుడు ప్రార్థనలో పాలు పంచుకుంటూ ఉంటున్నామా? పరిశీలన చేసుకో. ఇలా ప్రార్థనలో ఉండి బయటకు వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటున్నా? నా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటిస్తున్నానా? నా దేవుడు నాకు ఇచ్చినటువంటి జీవితాన్ని దేవునికి ఇష్టపూర్వకంగా జీవిస్తున్నానా? లేకపోతే ధనవంతుడిలాగా నా జీవితాన్ని నా ఇష్టానుసారంగా జీవిస్తున్నానా? ఎవరిని పట్టించుకోకుండా, పేదవాడైనటువంటి లాజర్ని పట్టించుకోకుండా ధనవంతుడు జీవించినటువంటి ఆ విలాసవంతమైన జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని, సుఖవంతమైన జీవితాన్ని నేను కూడా జీవిస్తున్నానా? దైవ సేవకు ఏదైనా సహాయం చేయడానికి ముందుకు వస్తున్నానా? దైవ సేవకులకు ఏదైనా సహాయం చేయడానికి, దేవాలయానికి, దేవునికి ఏదైనా సహాయం చేయడానికి నా వంతుగా నేను ముందుకు వస్తున్నానా? పరిశీలన చేసుకోండి ప్రియ దేవుని బిడ్డ. కళ్ళు మూసుకొని భక్తి శ్రద్ధలతోటి మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకొని ప్రార్థన చేసుకోండి. దేవుడిచ్చినటువంటి గొప్ప సమయంలో దేవుడు మరొకసారి మనలందరినీ కూడా ఆయనను నమ్ముకునే బిడ్డలుగా మార్చారు. మరొకసారి దేవుని మీద భారం వేసే బిడ్డలుగా మార్చారు. ప్రతి ఒక్కరూ కూడా మార్పును పొందుకోవాలి, దేవుని స్వీకరించారు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడనే సత్యాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇంకా అనేక మంది తమ యొక్క జీవితాన్ని వృధా చేస్తున్నారు, వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు. లోకము 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 కోసమే జీవితం కాదు. దేవుణ్ణి తెలుసుకోవాలి ప్రియ దేవుని బిడ్డ. దేవుని నమ్ముకోవాలి, దేవుని మీద విశ్వాసాన్ని చూపించాలి. ఎప్పుడైతే ఎవరెవరైతే ఏదే ఉపోద్ఘాతంలో ఉన్నామో, నిరీక్షణతోటి, ఆశతోటి జీవిస్తే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడంట. నేను కూడా యేసయ్య మీద నిరీక్షణతోటి, యేసు ప్రభు మనందరినీ రక్షిస్తాడని నమ్మకంతోటి, విశ్వాసంతో దీవిస్తే ఆయన మనకు దీవిస్తాడు. ఆయన నిండైన దీవెనలతోటి మనల్ని నింపుతాడు. గట్టి విశ్వాసంతో ప్రార్థన చేసుకుని ప్రియ దేవుని బిడ్డల, దేవాతి దేవుడు ఈ యొక్క దివ్య బలి పూజ ద్వారా, ఈ యొక్క బలిపీఠం మీద తనను తాను సమర్పించుకోబోతూ ఉన్నాడు. తనను తాను తండ్రి దేవునికి అర్పించుకోబోతూ ఉన్నాడు. ఇటువంటి గొప్ప బలి అర్పణలో మనల్ని మనము కూడా అర్పించుకొని, మన జీవితాలను కూడా దేవునికి సమర్పించుకొని ప్రార్థన చేసుకుందాం. నిరంతరము కూడా ఆ దేవుడు మనలందరినీ కూడా
దీవించి ఆశీర్వదించి సంపూర్ణ ఆరోగ్యాలతోటి మనందరినీ నిరంతరం కాచి కాపాడతా ఈ యొక్క దివ్య పూజలు ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. అందరం లేచి నిలబడతాం, మన విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకమును సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి కల్పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపము. ఓ ప్రభువా, ఈ బలి అర్పణము మాకు హృదయ శుద్ధిని దయచేసి నూతనత్వమును ప్రసాదించునుగాక. నీ చిత్తమును నెరవేర్చు వారికి ఇది శాశ్వత బహుమతిని పొందుటకు మూలాధారమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. మన దేవుడైన ప్రభు నాకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఇచ్చుటను నీకు కృతజ్ఞత వందనములు
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్య మరియమ్మ నుండి ఉద్భవింప చిత్తగించెను. శిలువ మీద వేదనలొంది నిత్య మరణము నుండి మమ్మ విడిపించెను. మరణించిన వారి నుండి పునరుత్థానమొంది మాకు శాశ్వత జీవమును ప్రసాదించెను. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, హోసన్నా 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 దయాధిపతి సర్వేశ్వరుడు హోసన్నా హోసన్నా పరలోకములు భూలోకములు నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా 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 దేవుని నామమున వచ్చెడి వారులెందురు. మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవై. కనుక నీ పవిత్రాత్మ ద్వారా కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధములనే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణమును తానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభు, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా దమన్ కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ప్రభు, ఈ రోజున బలి పూజలు అర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదించము. ముఖ్యంగా తేజస్కు ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గే కృపను అనుగ్రహించమని, సంపూర్ణ స్వస్థతను బిడ్డకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా గురునిలయ నిర్మాణంలో తోడుగా ఉండి కావలసిన ఆర్థిక సహాయమును అనుగ్రహించి త్వరగా పూర్తి చేసే కృపనివ్వమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లియకు మరియ మాతతోను, ఆమె భర్త యొక్క పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడికి యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. లేచి నిలబడి మన ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో, విశ్వాసముతో ప్రభు మీద చివరి వరకు నమ్మకం ఉంచుకునే కృపను, ప్రభు మీద మాత్రమే నమ్మకం ఉంచే కృపను, మనుషుల్ని కాదు నమ్మాల్సింది, ప్రభువుని మాత్రమే నమ్మాలి. మనుషులను నమ్మేవాడు శాపగ్రస్తుడని నాటి మొదటి పట్టణం పలుకుతున్నది. కనుక ఒకవేళ ఇప్పటి వరకు మనం మనుషుల్ని మాత్రమే నమ్ముతున్నట్లయితే, వాళ్ళని నమ్ముకుంటే అదవుతుంది ఇదవుతుందని ఒకవేళ కొన్ని సందర్భాల్లో ప్రభు మీద కంటే కొంచెం ఎక్కువగా మనుషుల మీద నమ్మకం ఉంచిన సందర్భాలను బట్టి ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే ఈ రోజున ప్రభు చెప్తున్నాడు, మనం నమ్మాల్సింది, మన నమ్మకం, పూర్తి నమ్మకం ఉంచాల్సింది ప్రభు మీద. నేను ప్రభు చెప్తూ ఉండగా 2 చేతుల పైకి లేపి, ప్రభువా నీ మీద పూర్తి నమ్మకం ఉంచి ఈ ప్రార్థన ద్వారా నేను అర్థిస్తూ ఉన్నాను. ప్రభువా నేను చివరి వరకు ఆ నమ్మకం నిలబెట్టుకునే కృపనివ్వండి అని పరలోక ప్రార్థన ద్వారా చెప్పిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభువాన్ని కిడుల నుండి మమ్మ రక్షింపము, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి
సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరు ప్రభుని సమాధానమును తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుటకుగా మాకు రక్షింపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుటకుగా మాకు రక్షింపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుటకుగా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు మీద నమ్మకం ఉంచేవాడు ఏటి ఒడ్డిన నాటబడిన చెట్టు వలె ఫలిస్తాడు అని వాక్యం పలుకుతూ ఉండగా, ఈ రోజున మనందరం ఫలించాలి అని ప్రభు కోరుతున్నాడు. మన జీవితం కూడా ఫలభరితం అవ్వాలి అని ప్రభు ఆశపడుతూ ఉండగా, ఆ ఆశ తీర్చడానికి ప్రభు మనందరినీ కూడా ఆయన ఏర్పాటు చేస్తున్న విందుకు ఆహ్వానిస్తూ ఉండగా, ఆ ప్రేమ విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా యొద్ద ప్రవేశించుటకు పాత్రులని కాను, కానీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. వారు భుజించి సంతృప్తి చెందిరి. ప్రభు వారు కోరుకొనిన భోజనమును దయచేస్తును, ఇట్లు వారి కోరిక నెరవేరెను. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, నీవు పరలోకపు మధురమైన రుచులతో మమ్మ పోషించుచున్నావు. ఈ దివ్య విందు ద్వారా స్వర్గరాజ్యపు మాధుర్యమును జవిచూచిన మేము మమ్ము నిజముగా జీవింపచేయు ఆహారము కొరకు ఆకలిగొని ఉండినట్లు కరుణింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మేము దీవించి భద్రముగా కాచి కాపాడను గాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో ఆయనకు ఇష్టమైన వారంగా జీవించండి. సర్వేశ్వరుని